వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్డులో డ్రై ఫ్రూట్ హౌస్ షోరూమ్ పునః ప్రారంభం. అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో బొబ్బిలి వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. కోదాడలో ఇటీవల లాకప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఆదోని జిల్లా కావాలన్న నినాదంతో రగిలిన పట్టణం. మున్సిపల్ మైదానం నుంచి భీమా సర్కిల్ వరకు జేఏసీ కొవ్వొత్తుల ర్యాలీ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ హిందూ సమ్మేళన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. రేగిడి మండలం అంబకండిలో ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతి. ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్డులో డ్రై ఫ్రూట్ హౌస్ షోరూమ్ పునః ప్రారంభం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మున్సిపల్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రై ఫ్రూట్స్ హౌస్ షోరూమ్ ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యాపారాల అభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి రావడం హర్షణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు, స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఆప్యాయతతో ప్రేమతో ఈరోజు ఖలీల్ గారు, షబ్బీర్ గారు వీళ్ళంతా కూడా ఆహ్వానించడం జరిగింది డ్రై ఫ్రూట్స్ షాప్ ఓపెనింగ్కి. చాలా సంతోషం. ఇది ఏదన్నా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే ఐటమ్లన్నీ కూడా ఏది లేదనేది అట్లా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు నేను ఆదోలో అవన్నీ ఓపెనింగ్ చేసినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ చూడలేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఖలీల్ దీంట్లో బాగా ఆరుదేరిన వాడు అనిపిస్తూ ఉంది. చూస్తూ ఉంది దాదాపు 30-350 బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. త్రూఅవుట్ ఇండియా, మన ఊర్లో ఆదోని పక్కన ఆంధ్ర రాష్ట్రమే కాదు, టోటల్గా ఇండియాలోనే 350 బ్రాంచెస్ ఏర్పాటు చేసి ఈరోజు మళ్ళా మన ఆదోనికి కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. క్వాలిటీ కూడా బాగా కనపడుతూ ఉంది చూస్తూ ఉంటే. ఏదన్నా కూడా ఇది ఆదోనికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విజయవాడ బొబ్బిలి వంగవీటి మోహన్ రంగ వర్ధంతి అశ్వరావుపేట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ కోఆర్డినేటర్ సూర్యప్రకాష్ రావు, అశ్వరావుపేట మండల మున్నూరు కాపు అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు నాయుడు, కట్టా శ్రీనివాసరావు, తాడేపల్లి రవి, బండారు శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమలశెట్టి అప్పారావు, చిరకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ నరాల శ్రీనివాసరావు, బండి సురేష్, కోరాసీక రామకృష్ణ, బండారు సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్దాల నాగేశ్వరరావు, చిన్నంశెట్టి సుబ్బారావు, బండి రాంబాబు, రఘురాం, పసుపులేటి సురేష్, బండారు సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజేష్ తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్న చైర్మన్. మృతుడి తల్లికి 4,12,500 రూపాయల చెక్కును అందజేసిన చైర్మన్. మృతుడి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చిన చైర్మన్ వెంకటయ్య. మృతిపై పూర్తి నివేదిక తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ను, ఎస్పీని ఆదేశించిన చైర్మన్ వెంకటయ్య. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్, జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, వజీద్ అలీ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, వడ్డేపల్లి కోటేష్, కర్ల సుందర్బాబు, గంధం పాండు, గుండెపంగు రమేష్, సీమ, శ్రీనివాసరావు, ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు,
ఏపూరి సత్యరాజు, పాతకోట్ల నాగరాజు, బచ్చలకూరి ప్రసాద్, కొత్తపల్లి అంజయ్య, లంజపల్లి శ్రీను, గోడిపాటి కనకయ్య మరియు ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కళ్ళ రాజేష్ చనిపోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి కళ్ళ రాజేష్ కుటుంబానికి మరి ప్రభుత్వ పరంగా ఏదైతే రావాలనో అవన్నీ కూడా పరిహారం చేస్తాం. మరి ఇది ఇంతకుముందే సిఐగా సస్పెండ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీని విషయంలో నేను ఐజీ గారితో కూడా మాట్లాడినా, ఎస్పీ గారితో కూడా మాట్లాడినా. సమగ్రమైన దర్యాప్తు జరిపి రాజేష్ ఎవరు కొట్టిండ్రు, ఏం జరిగింది, దానిలో పాల్గొన్నటువంటి కానిస్టేబుల్ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, మన హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు, ఎవరిగా సిబ్బంది, పోలీసు సిబ్బంది ఎవరు అవుతున్నారో వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నా. సమగ్రమైన దర్యాప్తు జరిపి మరి కలెక్టర్ గారు దీన్ని నాకు వారం రోజుల లోపల సమగ్రమైన దర్యాప్తు జరిపి ఒక రిపోర్ట్ ఇవ్వమని కూడా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని నేను డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. తప్పకుండా నాకు తగినటువంటి సమాచారం ఇస్తే తప్పకుండా నేను ఐజీ గారితో మాట్లాడి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ శాఖాపరమైన నిర్ణయాలు ఏమిటి ఉన్నాయో తప్పకుండా తీసుకుంటాం. మన కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా లలితను చూస్తూ ఉంటే మాకు జాలేస్తూ ఉన్నది. పాపం ఆమెకు చనిపోతే, సాగు చచ్చిపోతే మాకు చివరికి ఏం పెడతారు, నోట్లో ఒక పెడదామంటే గుండు ఊళ్ళేది మెడల, చూస్తామంటే రేకుల ఇల్లు. పాపం ఇంత దారుణాత్మక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి, సామాజిక వర్గం చెందినటువంటి ఒక రాజేష్ను ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు. దీన్ని మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం. ఆదోనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో గత 41 రోజులుగా వివిధ సంఘాలు, ప్రజలు, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని ఆదోని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కాలంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేకపోవడం బాధాకరమని విమర్శించారు. ప్రభుత్వం ఆదోని జిల్లా ఉద్యమాన్ని పట్టించుకోకుండా చీమ కుట్టినట్టుగా వ్యవహరిస్తుందని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు ఉన్న ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం జరిగే ఉద్యమానికి ఎవరు అడ్డుపడ్డా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజల సహనం పరీక్షించొద్దని ప్రభుత్వానికి సూచిస్తూ తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా 41 రోజులుగా ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలని వివిధ సంఘాలు, ప్రజలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాసరేఖలు చేస్తున్నారు, వివిధ రకాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినారు. కానీ 41 రోజులు గడిచినా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చలనం లేదు. కాబట్టి ఈ రోజు మనం మంట పెట్టాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే కళ్ళు తెరిచి ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలి. ఈ ఆదోని జిల్లాకు ఎవడు అడ్డుపడినా వారిని వదిలే ప్రసక్తే లేదు. కావాలంటే మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నా, ఈ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమంత్రులైనారు, ప్రధానమంత్రులైనారు, మంత్రులైనారు, కానీ పశ్చిమ ప్రాంతానికి తాగునీరు గానీ, సాగునీరు గానీ, వలసలు గానీ ఏవి కూడా ఇప్పటి వరకు చేయలేదు. అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరించిన ఫలితంగానే వీళ్ళు మాత్రం సీట్లెక్కి పీఠాల మీద కూర్చున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా వలసలు వెళుతున్నారు, గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. దీనికంతటికి పరిష్కారం ఆదోని జిల్లాను చేయాలి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా రాజాన్లో శుక్రవారం హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేసి నగరంలో ర్యాలీ చేశారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువుల పట్ల జరుగుతున్న వరుస దాడులను ముక్త కంఠంతో ఖండించారు. అలాగే హిందువులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
మండలం అంబకండిలో ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. యువర్ణ సత్యం నాయుడు, రాము, లక్ష్మి అనే రైతులకు చెందిన కళ్లంలో మంటలు చెలరేగడంతో నూర్పిడి చేసి మిల్లుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 50 ధాన్యం బస్తాలు పరిసరాల్లో కొన్ని వరి కుప్పలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. గ్రామస్తులు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పంట ఇంటికి చేరుకున్న దశలో తమ కష్టం బుగ్గిపాలైందని ఆయా రైతులు విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్డులో డ్రై ఫ్రూట్ హౌస్ షోరూమ్ పునః ప్రారంభం. అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో బొబ్బిలి వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. కోదాడలో ఇటీవల లాకప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఆదోని జిల్లా కావాలన్న నినాదంతో రగిలిన పట్టణం. మున్సిపల్ మైదానం నుంచి భీమా సర్కిల్ వరకు జేఏసీ కొవ్వొత్తుల ర్యాలీ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ హిందూ సమ్మేళన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. రేగిడి మండలం అంబకండిలో ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతి.